ఏ దేశానికైనా ఆపద సమయంలో తమని తాము రక్షించుకోవడానికి ఒక శక్తివంతమైన సైన్యం అవసరమనేది ఎంతగానో ఉంటుంది. అయితే ఇక్కడ సైన్యం అంటే ఆయుధాలో, యుద్ధ ట్యాంకులో, మిసైల్సో కాదు. సైన్యం అంటే మనుషులు. ఏ దేశ సైన్యంలోనైనా అత్యంత కీలక పాత్ర పోషించేది పదాతి దళాలైన సైనికులే. మన దగ్గర ఎంతటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నప్పటికీ ఇన్ఫాంట్రీ సోల్జర్స్ దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేకపోతే మాత్రం మేజర్ వార్స్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. సైనికులకు ఎప్పటికప్పుడు ఆధునిక ఎక్విప్మెంట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకునే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ని బలపరిచేందుకు ఎఫ్-ఇన్సాస్ అనే ప్రాజెక్ట్ని భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇక నుంచి ఇండియన్ సోల్జర్స్కి మోస్ట్ అడ్వాన్స్డ్ మిలిటరీ ఎక్విప్మెంట్ని, అవుట్ఫిట్స్ని కల్పించబోతున్నారు. ఈ ఎఫ్-ఇన్సాస్ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోను కంప్లీట్గా చివరి వరకు చూడండి. అలాగే వీడియోను లైక్ చేసి మరికొంతమంది డిఫెన్స్ లవర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎఫ్-ఇన్సాస్ అంటే ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఎ సిస్టమ్ అని అర్థం. ఈ ప్రోగ్రామ్ని ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ యొక్క మోడర్నైజేషన్లో భాగంగా అమలు చేస్తున్నారు. భారత సైనికుల యొక్క ఆపరేషన్ క్యాపబిలిటీని, వారి యొక్క శక్తి సామర్థ్యాలను పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా మన జవాన్లకి మోస్ట్ అడ్వాన్స్డ్ మిలిటరీ ఎక్విప్మెంట్ని అందజేస్తారు. వీటి ద్వారా సైనికులు ఎటువంటి వాతావరణంలోనైనా, ఎలాంటి టఫ్ టరైన్స్లోనైనా చాలా సమర్థవంతంగా ఫైట్ చేయగలరు. ఈ ఎక్విప్మెంట్ లైట్ వెయిట్గా ఉండడంతో పాటు వీటి మెయింటెనెన్స్కి కూడా ఆర్మీకి అంత ఎక్కువ ఖర్చు అవ్వదు. ఎఫ్-ఇన్సాస్ ప్రోగ్రామ్ని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇన్ని రోజులు కూడా మన భారత సైనికులు కొంచెం అండర్ ఎక్విప్డ్, ఓల్డ్ మిలిటరీ ఐటమ్స్నే వాడుతున్నారు. పైగా వీటి కారణంగా సైనికుల సేఫ్టీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ప్రజెంట్ అడ్వాన్స్డ్గా ఉన్న టెక్నాలజీ ఫ్యూచర్లో ఓల్డ్ అయిపోతుంది. కాబట్టి ప్రజెంట్ మన సైనికులు వాడుతున్న గేర్ చాలా హెవీ వెయిట్గా కూడా ఉంటుంది. లైక్ సోల్జర్స్ వాడే వెపన్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, హెల్మెట్స్, కమ్యూనికేషన్ డివైజెస్, ఇతర ఎక్విప్మెంట్ వంటివి. వాడే ఎక్విప్మెంట్ యొక్క బరువు ఎక్కువ అవడంతో అది యుద్ధ సమయాల్లో సోల్జర్ యొక్క కదలిక మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సైనికులకు ఎదురయ్యే ఈ సమస్యలను సాల్వ్ చేయడానికే ఇండియన్ ఆర్మీ ఎఫ్-ఇన్సాస్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. త్వరలో ఈ ప్రాజెక్టు ద్వారా భారత సైనికుల యొక్క టాప్ టు బాటం పూర్తి రూపురేఖల్ని మార్చివేయబోతున్నారు. ఈ ఇమేజ్లో కనిపిస్తున్న సోల్జర్ యొక్క బాడీ మీద మనం ఈ ఎంటైర్ సిస్టమ్ని చూడవచ్చు. ఇక ఎఫ్-ఇన్సాస్ ప్రాజెక్టులో సోల్జర్స్కి ఇచ్చే సరికొత్త గేర్ని చూస్తే, ఇన్ని రోజులు భారత సైనికులు వాడుతున్న ఓల్డ్ ఇన్సాస్ రైఫిల్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ AK-203 అసాల్ట్ రైఫిల్తో రీప్లేస్ చేయబోతున్నారు. ఇది ఒక రష్యన్ డిజైన్డ్ వెపన్. పేరుకి ఇది రష్యన్ డిజైన్ అయినప్పటికీ ఈ గన్ యొక్క లైసెన్స్ని భారత్ ఆల్రెడీ పర్చేస్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ప్రజెంట్ ఈ గన్ యొక్క ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఒక లైట్ వెయిట్ గ్యాస్ ఆపరేటెడ్ అసాల్ట్ రైఫిల్. దీనికి 300 మీటర్ల రేంజ్ ఉంటుంది. ఈ గన్కి ఉన్న మోడర్న్ ఫీచర్స్ కారణంగా సైనికులు దీన్ని చాలా ఈజీగా వాడగలరు. వీటితో పాటు ఎఫ్-ఇన్సాస్ ప్రోగ్రాంలో సైనికులకు బ్యాలిస్టిక్ హెల్మెట్స్ని, బ్యాలిస్టిక్ గాగుల్స్ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇవి సైనికులకు AK-47 లాంటి గన్స్, ఇతర గన్స్ నుంచి ఫైర్ చేసిన 9mm బుల్లెట్స్ నుంచి కూడా రక్షణ కల్పించగలవు. అండ్ వీడియోలో ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇవి లైట్ వెయిట్గా ఉండడంతో సోల్జర్స్ యొక్క మూవ్మెంట్ స్పీడ్ని కూడా పెంచగలవు. శత్రు టార్గెట్లను మట్టుపెట్టడానికి ఈ AK-203 గన్లో రైఫిల్ మౌంటెడ్ హోలోగ్రాఫిక్ సైటర్ అనే ఒక స్పెషల్ డివైస్ని అమర్చారు. దీని ద్వారా సైనికులు ఎటువంటి కష్టతరమైన వాతావరణంలోనైనా సరే తమకు 200 మీటర్ల దూరంలోని ఎనిమి టార్గెట్స్ని గుర్తించి అంతం చేయగలరు. అలాగే సైనికులు రాత్రి సమయాల్లో గస్తీ కాయడం కోసం లేదా నైట్ టైంలో ఏదైనా మిలిటరీ ఆపరేషన్ చేయాల్సి వస్తే వారికి ఇబ్బంది లేకుండా హెల్మెట్ పైన ఒక నైట్ విజన్ డివైస్ని అమరుస్తారు. వెలుతురు తక్కువగా ఉండే సమయాల్లో ఇవి సోల్జర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు ఎఫ్-ఇన్సాస్లో సోల్జర్స్ కోసం ఫైర్ ప్రూఫ్ గ్లౌస్ని, బూట్స్ని, అలాగే కమ్యూనికేషన్ కోసం వాకీ టాకీలకు బదులు హ్యాండ్స్ ఫ్రీ సిస్టమ్ని అందుబాటులోకి తెచ్చారు. ఎందుకంటే యుద్ధ రంగంలో ప్రతి సెకను ఎంతో అమూల్యమైనదే. కొన్ని సందర్భాల్లో సైనికులు తమ వాకీ టాకీలను తీసి మాట్లాడే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు. సో సమాచారాన్ని వేగంగా పంపడం కోసం, అలాగే సైనికులకు ఎంతో క్రూషియల్ టైంని సేవ్ చేయడం కోసం ఈ హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ సిస్టమ్ని వాడబోతున్నారు. దీని ద్వారా సైనికులు చాలా వేగంగా రియల్ టైం ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి పరిస్థితుల్ని అంచనా వేయగలరు. ఓవరాల్గా ఇది ఎఫ్-ఇన్సాస్ ప్రోగ్రామ్ మరియు దానిలో ఉండే ఎసెన్షియల్ ఎక్విప్మెంట్. కేవలం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని సుమారు 20 దేశాలకు చెందిన సైన్యాలు ఈ రకంగానే తమ ఇన్ఫాంట్రీ సోల్జర్స్ని అప్గ్రేడ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్కి USA ల్యాండ్ వారియర్ అనే ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తుంది. అలాగే యునైటెడ్ కింగ్డమ్ దగ్గర ఫిస్ట్ ఫ్యూచర్ ఇంటిగ్రేటెడ్ సోల్జర్ టెక్నాలజీ ఉంది. భారత సైన్యాన్ని ఆధునీకరించడంలో భాగంగా
డిఆర్డిఓ 2005 నుంచి ఈ ఎఫ్ఇన్సాస్ ప్రోగ్రామ్ మీద రీసెర్చ్ చేస్తుంది. యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాల యొక్క సోల్జర్ సిస్టమ్స్ని ఎఫ్ఇన్సాస్ యొక్క డిజైన్ కోసం డిఆర్డిఓ స్టడీ చేసింది. ఈ ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇండియన్ ఆర్మీని సెట్ చేస్తుంది. ఆర్మీ సెట్ చేసిన రిక్వైర్మెంట్స్లో ఏది మిస్ అయినా సరే ఆర్మీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. అందుకే చాలా కాలం రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనల్లీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎఫ్ఇన్సాస్ని ఇండియన్ ఆర్మీలో ఇండక్ట్ చేయడం జరిగింది. అండ్ రానున్న 2-3 ఏళ్లలో సైన్యంలో ఎఫ్ఇన్సాస్ సిస్టమ్స్ని భారీ మొత్తంలో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇది ఈ వీడియో. భారత సైన్యంలో ఈ స్థాయిలో మోడర్నైజేషన్ జరగడంపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.